హాయ్ గైస్! ఈ వీడియోలో అయితే మనము అసలు జావాస్క్రిప్ట్ మనం కోడ్ రాస్తాం కదా! ఆ కోడ్ అంతా జావాస్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? కాల్ స్టాక్ అంటే ఏంటి? ఇవన్నీ అయితే చూద్దాం. గైస్ నేను ఇక్కడ కోడ్ అయితే రాసాను సమ్ కోడ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక వేరియబుల్ నమ్ అనే వేరియబుల్‌కి 5 అనే వాల్యూ అసైన్ చేశాను. తర్వాత ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ అడిషన్ అని ఇచ్చాను. పారామీటర్స్ n అనేది పాస్ చేశాను. మళ్ళీ ఫంక్షన్ లోపల ఏం చేశాను, ఇంకొక వేరియబుల్ రిజల్ట్ అని తీసుకున్నాను. ఆ రిజల్ట్‌కి n+1 అనే ఒక ఆపరేషన్ అయితే ఇచ్చాను. తర్వాత రిజల్ట్‌ని రిటర్న్ చేయమని ఇక్కడ రిటర్న్ కీవర్డ్‌తో ఇచ్చాను. తర్వాత ఒక వేరియబుల్ తీసుకున్నాను. మనం ఇక్కడ కన్సోల్ అయితే ఫంక్షన్ అయితే కన్సోల్‌లో ఇన్వోక్ చేస్తున్నాము. ఇన్వోక్ చేసినప్పుడు మనం ఇచ్చే పారెంథసిస్‌లో ఇచ్చేది ఏమైతుంది ఆర్గ్యుమెంట్. సో, నమ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. నమ్ అనే వాల్యూ 5. సో, ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఈ పారెంథసిస్‌లో ఉన్న పారామీటర్‌కి అసైన్ అవుతుంది n. సో, n+1 6 రిజల్ట్ అయితే 6 అయితే టోటల్ వాల్యూ 1లో అయితే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ వాల్యూ 2. ఈ టోటల్ వాల్యూ 2 కూడా సేమ్ కన్సోల్‌లో అడిషన్ అనే ఫంక్షన్‌ని ఇన్వోక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్‌గా 10 పాస్ చేస్తున్నాను. నమ్ కాదు. సో, ఈ 10 అనేది పారామీటర్ nకి అసైన్ అవుతుంది. 10+1 11 రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది. సో, ఇదే అనమాట. సో, ఇదే కోడ్ జావాస్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అసలు మనకు తెలియకోకుండా. ఐ మీన్ జావాస్క్రిప్ట్‌లో మెమరీ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఈ కోడ్ అంతా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ జావాస్క్రిప్ట్‌లో ఏమైతుందంటే మనం కోడ్ రాసిన వెంటనే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని జావాస్క్రిప్ట్ మెమరీలో క్రియేట్ అవుతుందనమాట. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బిగ్ బాక్స్‌లాగా ఉంటుందనమాట. ఒక బిగ్ బాక్స్‌లాగా. సో, ఇలా అనమాట. సో, ఇలా క్రియేట్ అవుతుందనమాట. 2 ఫేసెస్‌గా. సో, ఇలా క్రియేట్ అవుతుంది. సో, ఇది 2 ఫేసెస్‌గా క్రియేట్ అవుతుంది. ఇదంతా ఏంది గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనమాట. పైన రాస్తున్నాను. సో, ఇదంతా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనమాట. సో, ఇందులో ఏంది సో, ఇదొచ్చేసి మెమరీ కాంపోనెంట్. మెమరీ కాంపోనెంట్. సో, మెమరీ కాంపోనెంట్‌ని ఏమంటామంటే మెమరీ క్రియేషన్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఆర్ మెమరీ క్రియేషన్ ఫేజ్. సో, ఏదైనా ఒకటే. మనము ఇంటర్నెట్‌లో డిఫరెంట్ నేమ్స్‌తో అయితే పిలుస్తుంటారు. సో, అదేమి ఇష్యూ ఏం కాదు. సో, ఇది మెమరీ కాంపోనెంట్. సో, ఇదొచ్చేసి కోడ్ కాంపోనెంట్ అనమాట. మెమరీ కాంపోనెంట్, కోడ్ కాంపోనెంట్. కోడ్ కాంపోనెంట్. కోడ్ కాంపోనెంట్‌నే ఇంకో విధంగా ఏమంటారంటే థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారనమాట. సో, బాగా గుర్తుపెట్టుకోండి నేమ్స్ ఇవి. ఇవన్నీ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ యాక్చువల్‌గా ఇలానే అనమాట వర్క్ అయ్యేదది. సో, అందుకని మెమరీ కాంపోనెంట్, కోడ్ కాంపోనెంట్. కోడ్ కాంపోనెంట్‌ని ఇంకో విధంగా ఏమంటారు? థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో, థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో, అర్థమైంది కదా! జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా రన్ అవుతుందంటే జావాస్క్రిప్ట్ ఇంటర్నల్‌గా మెమరీ అనేది ఒకటుంటుంది. ఆ మెమరీలో మనం కోడ్ రాసిన వెంటనే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని ఇట్లా క్రియేట్ అయిపోతుందనమాట బాక్స్‌లాగా. బాక్స్‌లాగా క్రియేట్ అయిన తర్వాత ఏమైతుందంటే జావాస్క్రిప్ట్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుందనమాట. అందుకని జావాస్క్రిప్ట్‌ని ఏమంటామంటే సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అనమాట. జావాస్క్రిప్ట్ ఈజ్ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి జావాస్క్రిప్ట్ ఇది సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుందనమాట. సో, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఇంకొక ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. సో, అలా అనమాట. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అందుకనే సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ అనేది. సో, ఇప్పుడు ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో, ఈ మెమరీ కాంపోనెంట్‌లో ఏమైతుందంటే మనం వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ గానీ అంతా ఇట్లా రాసింటాం కదా కోడ్. సో, ఈ మెమరీలో ఇనిషియల్ ఫేజ్‌గా ఏమైతుందంటే, ఇప్పుడు మనం వేర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం కదా! ఇది ఏమైతుందంటే జస్ట్ ఊరికే
మెమరీ కాంపోనెంట్ మెమరీ ఫేజ్‌లో ఏమైతుందంటే నమ్ అనే వాల్యూకి అన్‌డిఫైన్ ఇలా స్టోర్ చేసుకుంటానన్నమాట ఇనిషియల్‌గా మెమరీలో. మీరు అనుకోవచ్చు, ఏంది నమ్ అని ఇట్లా కీ వాల్యూ పెయిర్స్‌గా ఇలా స్టోర్ చేసుకుంటుందని. సో, ఇనిషియల్‌గా మెమరీ కాంపోనెంట్ ఇలానే స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్‌ని. వేరియబుల్ నేము, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంది కీ. దానికి వాల్యూ వచ్చేసి అన్‌డిఫైన్ ఇచ్చేసి స్టోర్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్‌కొస్తుంది. నెక్స్ట్ లైన్‌లో ఏముంది ఫంక్షన్ ఉంది. సో, ఫంక్షన్ ఎలా స్టోర్ చేసుకుంటుందంటే వేరియబుల్‌నయితే ఇట్లా వేరియబుల్ నేమ్ ఇచ్చేసి కీ వాల్యూ పెయిర్స్ లాగా. వేరియబుల్ నేమ్ వచ్చేసి కీ, దాని వాల్యూ వచ్చేసి అన్‌డిఫైన్‌గా ఇచ్చేస్తుంది. ఫంక్షన్‌కి ఎలా అంటే ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఉంది ఏమేముంది అడిషన్ అని ఉంది. సో, అడిషన్. సో, అడిషన్ అని ఇచ్చేసి దానికి కీ వాల్యూ పేర్లుగా కోడ్ మన ఫంక్షన్ అయితే కోడ్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటుందన్నమాట. ఇట్లా బ్లాక్ ఇచ్చేసి ఇట్లా కోడ్ ఇదంతా స్టోర్ చేసుకుంటుంది. ఇట్లా ఇనిషియల్ మెమరీ ఫేజ్‌లో. మెమరీ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఫంక్షన్‌కి మెమరీ అనేది ఇనిషియల్‌గా ఇలా క్రియేట్ చేసుకుంటుంది. సో, ఫంక్షన్ అయిపోయింది. ఈ లైన్ అయిపోయింది. సో, ఈ లైన్ అంతా ఈ ఫంక్షన్ అనమాట. ఈ లైన్స్ అన్నీ. సో, నెక్స్ట్ మళ్ళీ ఇది వేరియబుల్. టోటల్ వాల్యూ 1 అని ఇది వేరియబుల్ గదా! మళ్ళీ ఇక్కడ సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తుంది. వేరియబుల్ నేమ్ ఇచ్చేసి టోటల్ వాల్యూ 1 అని దానికి వాల్యూగా అన్‌డిఫైన్ అని ఇచ్చేస్తుంది. ఈ అన్‌డిఫైన్ ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ నేను వాల్యూ, లెట్, కాన్స్ట్ ఇవి చెప్పేటప్పుడే మీకు అన్‌డిఫైన్ అంటే ఏందో చెప్పా. అన్‌డిఫైన్ అంటే ఒక వేరియబుల్‌కి మెమరీ అనేది క్రియేట్ చేసాం. కానీ దానికి పర్టిక్యులర్ వాల్యూ అనేది క్రియేట్ చేయాల. సో, అప్పుడు దాన్ని కన్సోల్ చేస్తే మనకు అన్‌డిఫైన్ అని వస్తుంది. అప్పుడు చెప్పాను నేను. మీరు ఆ వీడియో కూడా చూడండి. వేరు, లెట్, కాన్స్ట్‌కి డిఫరెంట్ తెలుస్తుంది మీకు. సో, ఈ లైన్ అయిపోయింది. ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కొస్తుంది. నెక్స్ట్ లైన్‌లో ఏముంది? వేర్ అని ఇచ్చేసి టోటల్ వాల్యూ 2 అని ఇచ్చాము ఇక్కడ. సో, సేమ్ ఇది కూడా టోటల్ వాల్యూ 2 అని ఇచ్చేసి దానికి కూడా అన్‌డిఫైన్ అని ఒక మెమరీ అనేది క్రియేట్ చేసుకొని ఉంచుకుంటుంది. టోటల్ వాల్యూ 2 అని ఇచ్చేసి దానికి అన్‌డిఫైన్ ఇచ్చేసి ఇలా స్టోర్ చేసుకుంటుందన్నమాట. ఇదంతా మెమరీ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత కోడ్ ఆఫ్ కాంపోనెంట్ అంటే థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఏమైతుంది? మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో, ఈసారి ఏముంది నమ్‌కి 5 అనే వాల్యూ ఉంది. సో, నమ్‌కి ఇక్కడేముంది 5 అనే వాల్యూ అనేది ఉంది. సో, నమ్‌కేముంది 5 అనే వాల్యూ ఉంది గదా! సో, ఇదేం చేస్తుందంటే ఈ అన్‌డిఫైన్ ఉంది గదా! ఈ అన్‌డిఫైన్ అనేది ఎళ్ళిపోతుంది. ఈ అన్‌డిఫైన్ అని ఎళ్ళిపోయి ఎప్పుడెళ్ళిపోతుంది? కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. ఈ అన్‌డిఫైన్ అనేది ఎళ్ళిపోయి 5 అనేది వస్తుంది దానికి. నమ్‌కి 5 అనేది అసైన్ అయిపోతుందన్నమాట. సో, అర్థమైంది గదా! మెమరీ కాంపోనెంట్‌లో జస్ట్ మెమరీ అనేది క్రియేట్ అయింది దానికి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం ఇలా అసైన్ అనేది అయింది నమ్ముని. 5 అనే వాల్యూ దానికి అసైన్ అయిపోయింది. సో, ఇలా అనమాట. నెక్స్ట్ ఈ ఫంక్షన్‌కొస్తుంది. ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. ఫంక్షన్ ఇది ఎగ్జిక్యూట్ కాదు కదా! మనం ఫంక్షన్ ఒకటి రాస్తేనే అదేమి ఎగ్జిక్యూట్ కాదు కదా! దాన్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఇన్వోక్ చేస్తామో అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇదంతా ఈ లైన్స్ అన్నీ దాటుకొని ఇక్కడికొస్తుంది. టోటల్ వాల్యూ 1 అని. సో, టోటల్ వాల్యూ 1 వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇక్కడ దీనికి వాల్యూ ఏమి ఇవ్వాలి ఇప్పుడు. సో, వాల్యూ ఏమి ఇవ్వాలి? వాల్యూ 1 అని ఇచ్చేసి ఇక్కడ కన్సోల్ లాగ్‌లో మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం. సో, మళ్ళీ ఈ లైన్ ఏం చేస్తుంది? ఇక్కడికెళ్తుంది. ఇక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళిన తర్వాత ఈ అడిషన్ అనేది ఉంది కదా! ఈ అడిషన్ అనేది చూస్తుంది. సో, n ఉంది. ఈ nకి వాల్యూ అనేది నేను ఎగ్జిక్యూట్ చేశానా? ఇచ్చానా? యెస్. నమ్ అనేది ఇదే కాబట్టి 5 ఎగ్జిక్యూట్ ఉంది. ఓకే. ఫైన్. నో ఇష్యూ. మళ్ళీ రిజల్ట్‌కొస్తుంది. రిజల్ట్‌కి కూడా సేమ్. మళ్ళీ సో, ఈ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది ఉంది గదా! మళ్ళీ ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది దీనికి క్రియేట్ అయితుందన్నమాట. సో, మళ్ళీ ఇంటర్నల్‌గా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది క్రియేట్ అయితుంది. సేమ్ ఇదేంది మెమరీ కాంపోనెంట్. గుర్తుపెట్టుకోండి బాగా. మళ్ళీ ఇది మెమరీ కాంపోనెంట్. మళ్ళీ ఇది కోడ్ కాంపోనెంట్. సేమ్ ఇలానే. మళ్ళీ ఇది మెమరీను, ఇది కోడ్. సో, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఈసారి ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? రిజల్ట్ ఏముంది ఇక్కడ? రిజల్ట్ ఇనిషియల్‌గా ఏముంటుంది? అన్‌డిఫైన్ గదా! ఇనిషియల్‌గా అన్‌డిఫైన్ ఉంటుంది. సో, అన్‌డిఫైన్ ఉంటుంది ఇనిషియల్‌గా. సో, ఇదంతా అన్‌డిఫైన్ ఉంటుంది. రిజల్ట్ కూడా అన్‌డిఫైన్ రిజల్ట్ కూడా అన్‌డిఫైన్ ఉంటుంది. ఓకే. ఫైన్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది?
కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌కొస్తుంది. కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌కొచ్చినప్పుడు రిజల్ట్‌కి ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. n వాల్యూ కూడా ఆల్రెడీ ఇక్కడ n అంటే నమ్మే కదా మనకిచ్చినది. పారాంథసిస్‌లో పారామీటర్ కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ నమ్ అని సెండ్ చేస్తున్నాం కాబట్టి 5 అయితే అసైన్ అయింది. సో, ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 తీసుకొని రిజల్ట్ ఏముంది n+1 కదా! ఇక్కడ కోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌లో n+1 అనే ఆపరేషన్ చేస్తుందిక్కడ. n+1 అనే ఆపరేషన్ ఇక్కడ చేస్తుంది. చేసి n+1 చేసినాక ఏమొస్తుంది? 6 అనే వాల్యూ వస్తుంది. 6 అనే వాల్యూని అప్పుడు ఇక్కడ అన్‌డిఫైన్ తీసేసి అన్‌డిఫైన్ అనేది రిమూవ్ చేసి 6 అని ఇక్కడ ఇస్తుందన్నమాట. 6 అని ఇస్తుంది. సో, ఇలా అన్నమాట. 6 అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్‌కొస్తుంది. నెక్స్ట్ లైన్ రిజల్ట్ కదా! సో, రిజల్ట్‌లో ఏముంది రిటర్న్ రిజల్ట్ అని ఉంది. సో, రిజల్ట్ అనేది ఇక్కడ 6 వచ్చింది కాబట్టి రిటర్న్ చేస్తుందన్నమాట. రిటర్న్ ఎక్కడ చేస్తుందంటే టోటల్ వాల్యూ 1 ఉంది. 1 అన్‌డిఫైన్ ఉంది కదా! అక్కడ రిజల్ట్ వాల్యూ ఇక్కడికొస్తుందన్నమాట. ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైతుంది? ఈ అన్‌డిఫైన్ రిమూవ్ అయిపోయి ఇక్కడ కూడా ఈ అన్‌డిఫైన్ అనేది రిమూవ్ అయిపోయి 6 అనేది ఇక్కడికొస్తుందన్నమాట. 6 అని వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్‌కొస్తుంది. నెక్స్ట్ లైన్‌కి. నెక్స్ట్ లైన్ కూడా సేమ్. ఇక్కడ అన్‌డిఫైన్ అని ఉంది. టోటల్ వాల్యూకి ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అదే థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరిగి దానికి వాల్యూ అనేది ఇవ్వాలి. సో, మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత దీంట్లో ఇంకొక ఫంక్షన్ ఉంది. సో, దీనికి కూడా సేమ్ అలాగే. దీనికి కూడా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అనేది క్రియేట్ అయితుందన్నమాట. ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్‌లో 2 ఫేజెస్ ఉంటాయి మనకు తెలిసినది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మెమరీ కాంపోనెంట్. సెకండ్‌దొచ్చేసి కోడ్ కాంపోనెంట్. మళ్ళీ సేమ్ ఈడ కూడా రిజల్ట్ అనే వాల్యూ ఇక్కడ వస్తుంది మళ్ళీ. రిజల్ట్ ఎన్ తీసుకుంటుంది. ఎన్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఈ ఎన్ వాల్యూ ఏమో ఉంది ఇక్కడ మనకి. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ కదా! రిజల్ట్ ఏముంటుంది ఇనిషియల్‌గా సేమ్. రిజల్ట్ ఇనిషియల్‌గా ఏముంటుంది మనకి తెలిసినదే అన్‌డిఫైన్. ఎందుకంటే ఇది మెమరీ కాంపోనెంట్ కాబట్టి. రిజల్ట్ అన్‌డిఫైన్ ఉంటుంది. రిజల్ట్ అన్‌డిఫైన్ ఉంటుంది. రిటర్న్ కూడా ఇంకేం ఉండదు. రిటర్న్ రిజల్టే కాబట్టి సో, రిజల్ట్ అన్‌డిఫైన్ ఉంది. సో, నెక్స్ట్ ఏమైతుంది? ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్. ఈ మెమరీ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోడ్ కాంపోనెంట్ ఆర్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైతుంది? రిజల్ట్ అన్‌డిఫైన్ ఉంది కాబట్టి ఇక్కడ 10 అయితే ఉంది. రిజల్ట్‌కి 10+1 ఆపరేషన్ అనేది జరుగుతుంది. 10+1 అని ఇక్కడ. 10+1 ఇలా జరిగి ఈ రిజల్ట్ ఉంది గదా! ఈ అన్‌డిఫైన్ తీసేసి మళ్ళీ దీనికి 11 అని వస్తుంది. సో, దీనికి 11 అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి పోతుంది. నెక్స్ట్ లైన్‌కి వెళ్లి ఏం చేస్తుంది? నెక్స్ట్ లైన్‌లో రిజల్ట్ ఉంది. రిజల్ట్‌ని రిటర్న్ చేయాలి. సో, రిటర్న్ అనేది అయిపోతుంది మన రిజల్ట్ అనేది. ఎక్కడికి? ఇక్కడికి. ఇక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ అన్‌డిఫైన్ అని ఉంది గదా! ఆ అన్‌డిఫైన్ ఎళ్ళిపోతుంది. సో, ఈ అన్‌డిఫైన్ అంతా ఎళ్ళిపోయి 11 అని అక్కడ స్టోర్ అయిపోతుంది. ఫస్ట్ ఏమైంది? ఈ వాల్యూ అనేది ఉంది. ఈ నమ్ అనేది ఉంది. నమ్ ఎళ్ళిపోతుంది. దీని ఆపరేషన్ అయిపోయిన తర్వాత. మళ్ళీ ఈ టోటల్ వాల్యూ 1 ఇదే అయిపోతుంది. దీనికి వాల్యూ వచ్చేసినాక ఇది కూడా డిలీట్ అయిపోతుంది. తర్వాత టోటల్ వాల్యూ 2 దీనికి రిజల్ట్ వచ్చినాక ఇది కూడా డిలీట్ అయిపోతుంది. సో, అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ గ్లోబల్ కాంటెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఇదే అనమాట మనకి ఇంటర్నల్‌గా ఎ ఎ మన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయితుందంటే ఇలా ఎగ్జిక్యూట్ అయితుంది. సో, అర్థమైంది కదా! అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా వీడియో అయితే ఇంకోసారి చూడండి. సో, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకేముంది? కాల్ స్టాక్. అసలు కాల్ స్టాక్ అంటే ఏంది? సో, కాల్ స్టాక్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనమంతా ఏం చేసాము? ఒక గ్లోబల్ కాంటెస్ట్ అనేది క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత దానికి వాల్యూస్ అనేది కోడ్ కాంపోనెంట్ అసైన్ చేసింది. మెమరీ కాంపోనెంట్‌లో మెమరీ అనేది క్రియేట్ అయింది మన వేరియబుల్స్ కానీ ఫంక్షన్‌కి. కోడ్ కాంపోనెంట్‌లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూస్ అనేది అసైన్ అయినాయి. సో, ఈ కాల్ స్టాక్ అంటే ఏందంటే కాల్ స్టాక్ అంటే ఏం లేదు. కాల్ స్టాక్ అనేది అసలు ఈ ఆర్డర్ వైస్‌గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. సో, కాల్ స్టాక్ అంటారు, ప్రోగ్రామ్ స్టాక్ అంటారు. చాలా నేమ్స్‌తో పిలుస్తారు దీన్ని. సో, కన్‌ఫ్యూజ్ అయితే కావద్దండి. సో, కాల్ స్టాక్. కాల్ స్టాక్ అనేది ఎలా ఉంటుందంటే సో, ఇలా. సో, ఇలా కాల్ స్టాక్‌లో బేస్ ఏముంటుందంటే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ ఉంటుంది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్. సో, కాల్ స్టాక్ బేస్‌లో ఇలా ఉంటుంది. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెస్ట్ అంటే ఇదే. సో, ఇదంతా మనం క్రియేట్ చేసాం చూడు ఫస్టు ఇనిషియల్‌గా అదే. సో, ఇది క్రియేట్ అయిన తర్వాత మనకేమైంది టోటల్ వాల్యూ 1,
టోటల్ వాల్యూ 2, టోటల్ వాల్యూ 1 ప్రింట్ కావాలి, టోటల్ వాల్యూ 2 ప్రింట్ కావాలి. సో, ఈ టోటల్ వాల్యూ 1కి ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అదే ఇది. సో, ఇదంతా మళ్ళీ ఇంటర్నల్‌గా మనం ఇంకోటి క్రియేట్ చేసాం కదా! సో, ఇదే అనమాట. ఈ1 అనుకుందాం ప్రస్తుతానికి. ఈ1 ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సో, ఇదంతా ఆపరేషన్స్ అన్నీ జరిగినాయి. దీనికి రిజల్ట్ వచ్చింది. దీని రిజల్ట్ వచ్చిన వెంటనే ఇదంతా డిలీట్ అయిపోతుందనమాట ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సో, ఇది కూడా అంతే. ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత దీనికి రిజల్ట్ వచ్చినాక ఇది ఎళ్ళిపోతుంది. సో, ఇది ఎళ్ళిపోతుంది. పాప్ ఔట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి జరుగుతుంది. ఇంకోటి జరిగేదేంది? టోటల్ వాల్యూ 2 జరుగుతుంది. సో, అదే ఇది. ఈ2. ఈ2. ఇది కూడా అంతే. ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి దీంట్లో. రిజల్ట్ వచ్చిన వెంటనే పాప్ ఔట్ అయిపోతుంది. సో, ఇదే అనమాట కాల్ స్టాక్ అంటే. కాల్ స్టాక్ అంటే ఎలా ఎలా ఆర్డర్ వైస్‌గా జరుగుతుంది అని. ఇలా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ 1 జరుగుతుంది, ఎళ్ళిపోతుంది. మళ్ళీ జరుగుతుంది, ఎళ్ళిపోతుంది. ఫైనల్‌గా మొత్తం ఇదంతా ఈ 2 పాప్ ఔట్ అయిపోయినాక ఇదంతా డిలీట్ అయిపోతుందనమాట. సో, ఇదే అనమాట గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కాల్ స్టాక్ అంటే. కాల్ స్టాకు, ప్రోగ్రామ్ స్టాకు ఏదన్నా ఒకటే అనమాట. సో, అర్థమైంది కదా! అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. తప్పకుండా అర్థమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.